ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడవగుదువు. మనిషిగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రమ దినం అనేది వస్తది. ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి. మానవ జీవితం పూలపాన్పు కాదు, అప్పుడప్పుడు ముళ్ళ మీద కూడా నడవాలి. ఈ విషయం మనం అందరం జీర్ణించుకోవాలి. నేను మంచిగా బ్రతుకుతున్నాను కదా, నీతిగా బ్రతుకుతున్నాను కదా, నాకేం కష్టాలు రావు, అదిగో చెడ్డోళ్ళకే కష్టాలు వస్తాయి అని ఎప్పుడు అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. మన మీద చెలరేగిపోయేటువంటి దుష్టులు చాలా మంది బయలుదేరుతూ ఉంటారు. అయితే శ్రమ కలిగినప్పుడు, ఒక వ్యాధి కలిగినప్పుడు, ఒక రోగం కలిగినప్పుడు, మరి ఊహించని విపత్కరమైన పరిస్థితులు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకూడదు. ఎందుకంటే నువ్వు శ్రమ దినమున కృంగిపోతే చేత కానివాడు అయిపోతావని బైబిల్ చెప్తుంది. మరి కృంగిపోకుండా ఏం చేయాలి? ఈ శ్రమ ద్వారా దేవుడు నా జీవితంలో గొప్ప మహిమనివ్వబోతున్నాడు అని నమ్ము. ఈ శ్రమ ద్వారా నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు అని నమ్ము. శ్రమ కలిగినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చేయి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. ప్రభువా నాకు ఓపిక, ప్రభువా నాకు శక్తి, ఈ శ్రమ నుండి నన్ను విడుదల చేయని నువ్వు అడిగితే గొప్ప విడుదలను దేవుడు నీకు ఇస్తాడు, గొప్ప ఆదరణ దేవుడు నీకు ఇస్తాడు. బైబిల్లో చాలా మంది భక్తులకి శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రభు దగ్గరకు వచ్చేసారు, కృంగిపోలేదు. దావీదుకు శ్రమలు వచ్చాయి, ప్రభుని ఆశ్రయించాడు. హిజ్కియాకి శ్రమలు వచ్చాయి, ప్రభుని ఆశ్రయించాడు. ఆసా అనే రాజుకు శ్రమలు వచ్చాయి, ప్రభుని ఆశ్రయించాడు. యోబుకు శ్రమలు వచ్చాయి, ప్రభుని ఆశ్రయించాడు. కృంగిపోయి ఉంటే చేతకాని వాళ్ళు అయిపోతారు. ప్రభు దగ్గరికి వచ్చారు కాబట్టి మళ్ళా బలవంతులయ్యారు. ఏ శ్రమ కూడా ఈ లోకంలో నిన్ను ఎక్కువసేపు బంధించి ఉంచలేదు, వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు కొంచెం ఓపిక తెచ్చుకోవాలి. అది మనం వదిలిపెట్టి వెళ్ళేదాకా కొంచెం మనం నిరీక్షణ కలిగి ఉండాలి, ప్రభు తట్టు చూడాలి, అందులో ఓపిక కలిగి ఉండాలి. సహనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మరలా నీకు మంచి రోజులు ఇస్తాడు, నీకు విడుదల ఇస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, మరలా తిరిగి ఆనందాన్ని ఇస్తాడు.